రేపు పొద్దున్న కల్లా హైదరాబాద్. నువ్వు ఒక టాప్ మోడల్ అయిపోతావు, నేను ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ అయిపోతాను. రేపు నిన్ను కూడా అలాంటి హోర్డింగ్స్ మీద చూస్తాం. నువ్వు పెద్ద మోడల్ అయిపోయి చిరిగిన బట్టలతో ర్యాంప్ మీద నడుస్తుంటే జనం చప్పట్లు కొడతారు. బిస్కెట్ తీసుకో. పర్లేదు తీసుకోండి సార్. ఎందుకు తీసుకోవాలి? ఎందుకు తీసుకోవాలరా? రానా? లేకపోతే ఏంట్రా? నేను బిస్కెట్లు పడుకుంటే నువ్వు బ్యాగులు కొట్టుకెళ్ళిపోతావా? ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? నేను గవర్నమెంట్ ఎంప్లాయీని. మరి కావాలంటే లంచాలు వస్తాయిగా. ఇంక జనాలకు బిస్కెట్లు ఎందుకు పట్టడం? రే నీకు కూడా చెప్తాను, నీకు బిస్కెట్లు కావాలంటే కొనుక్కు తిను, అంతేగాని పక్కన పెట్టింది అనుకో. అర్థమైందా? అర్థమైంది సార్. వదులు, నువ్వు విషయంలో కలెక్ట్ చేసుకోకు. గుడ్ మార్నింగ్ అండి. ప్లీజ్ 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 ప్లీజ్. మా ఏజెన్సీ గురించి మీకెవరు చెప్పారు? టెలిఫోన్ డైరెక్టరీలో చూసి. ఇంత హ్యాండ్సమ్గా ఉన్న నేనే మోడల్ని కాలేకపోయాను, మరి నువ్వెలా? ఎనివే, ముఖ్యంగా మోడలింగ్ కావాల్సింది ఏంటంటే. మోడలింగ్ వచ్చింది తను. ఓ షీ. ఎస్. లే సార్ యు గెట్ అప్. గెట్ అప్. Go there. Yeah. There. Nice. Yeah. Catwalk. Catwalk అంటే తెలుసా? తెలుసండి. అయితే నడు. Please. సార్ నాకు తెలియక అడుగుతాను, అమ్మాయిల ఆడపిల్లలా కాకుండా పిల్లిలా ఎందుకు నడవాలి సార్? నువ్వు సిల్లీ క్వశ్చన్ లేకు. నువ్వు చెప్పు, ఇంతకుముందు ఏం చేసావు, ఎన్నాళ్ళ నుంచి ప్రొఫెషన్లో ఉంటున్నావు, నీ ఎక్స్పీరియన్స్ ఎంత, ఇవన్నీ అడగను. సింపుల్గా చెప్పు, ఇంతకుముందు యాడ్లో చేసావు? ఏం చేయలేదు సార్. అయితే నువ్వు ఫ్రెష్ అన్నమాట. నో వాట్ ఐ మీన్ ఇస్. నమస్తే మేడం. సీట్ తుడుస్తున్నా మేడం. మేడం వస్తా మేడం. రేయ్ మేడం వస్తా మేడం.